మాత్రమే మన పార్టీకి మొన్న జరిగిన ఓటమి చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమే మన పార్టీకి ఉన్న నాయకత్వం మన పార్టీకి ఉన్న కమిట్మెంట్ ఉన్న క్యాడరు ఇలా రాష్ట్రంలో ఏ పార్టీకి కూడా లేదు ఇప్పుడే తమ్ముడు చెప్పినట్టు మొత్తం కొట్టుకపోయే చెత్త అంతా కొట్టుకపోతున్నది నికార్సుగా మిగిలినోడే మనవాడు ప్రతి గ్రామంలో ఉన్నాడు అందుకే నేను మొన్న చెప్పిన మళ్ళా ఇదే రంజిత్ రెడ్డి మళ్ళా ఇదే మహేందర్ రెడ్డి తిరిగి మళ్ళీ మనం అధికారంలోకి రాగానే దండం పెట్టుకుంటూ వచ్చి అక్కడ నిలబడ్డా మీరు వద్దురా నాయన అని చెప్పి మళ్ళీ వాళ్ళని అక్కడికి వెళ్ళి అక్కడ నిలగొడతాం మీతోనే ఉంటాం నికార్సైన నాయకులతో నికార్సైన కార్యకర్తలతోనే ఉంటామనే మాట కూడా విజ్ఞప్తి చేస్తూ నిలబడ్డది జ్ఞానేశ్వర్ గారు కాదు నిలబడ్డది జ్ఞానేశ్వర్ గారు కాదు చేవెళ్లలో నిలబడ్డది కేసీఆర్ గారు మీరే అనుకోండి ఆ కసితోని ఆ కమిట్మెంట్తో పనిచేద్దాం నిలబడ్డది మనమే అనుకుందాం మనమే అనుకొని గట్టిగా పనిచేద్దాం అవతలోడు విశ్వేశ్వర్ రెడ్డి ఆయనకు రాముడు ఉన్నాడు అని చెప్పుకోవచ్చు ఈయనకు రేవంత్ రెడ్డి ఉన్నాడు రాహుల్ గాంధీ ఉన్నాడు అని చెప్పుకోవచ్చు కానీ మనకు మన కేసీఆర్ ఉన్నాడు మన తెలంగాణ ఉన్నది తప్పకుండా ఆ బలంతో రేపటి రోజున జ్ఞానేశ్వర్ అన్న గారిని మంచి మెజారిటీతో గెలిపించుకొని పార్లమెంటుకు పంపుదామనే మాట కూడా విజ్ఞప్తి చేస్తూ వికారాబాద్లో మీకు ఎవరికి ఫోన్లు వచ్చినా ఎన్ని రకాలుగా బతిమలాడినా ఎన్ని రకాలుగా మీను బుదిలకిచ్చే ప్రయత్నం చేసినా ఇంటికి వచ్చి మీ కాళ్ళు పట్టుకున్నా ఒక్కటే చెప్పండి అన్నా నువ్వు మమ్మల్ని ద్రోహం చేసి వెన్నుపోటు పొడిచి మన నాయకుడు కేసీఆర్ గారికి వెన్నుపోటు పొడిచిపోయినావు అవకాశవాద రాజకీయాలు చేసినావు తప్పకుండా నీకు బుద్ధి చెప్తాం నువ్వు ఎన్నికైనాక ఓడిపోయినాక రా కావాలంటే నీకు ఛాయ్ దాయిపిస్తాం ఇట్లా బువ్వ పెడతాం కానీ ఇప్పుడు మాత్రం పట్టించుకోమని చెప్పి గట్టిగా వికారాబాద్లో మనందరం కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ పేరు పేరున మళ్ళొక్కసారి వికారాబాద్లో రేపు మెజారిటీ మీరు తీసుకొస్తారని ఆశిస్తూ జై తెలంగాణ.